నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ అక్టోబర్ 13వ తేదీన జరిగే ఇండియా పోస్ట్ రన్ మెడల్స్ ను ఆవిష్కరించిన తెనాలి డబుల్ హార్స్ అధినేత మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ పట్టణ పరిసర ప్రాంతాల్లో వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు పలు రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారు జాతీయ తపాలా వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 13వ తేదీన గుంటూరులో జరిగే ఇండియా పోస్ట్ రన్ కార్యక్రమాన్ని ప్రజలు దిగ్విజయం చేయాలని పోస్టల్ శాఖ అధికారులు కోరారు. మంగళవారం తెనాలి మండలం నందివెలుగులోని తెనాలి డబుల్ హార్స్ సంస్థ కార్యాలయంలో సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ఇండియా పోస్ట్ రన్ మెడల్స్ ను తెనాలి డబుల్ హార్స్ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెనాలి డబుల్ హార్స్ సంస్థ చైర్మన్ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో అత్యంత ప్రాచీనమైన వ్యవస్థ పోస్టల్ వ్యవస్థ అని, అటువంటి పోస్టల్ వ్యవస్థ నిర్వహిస్తున్న ఇండియా పోస్ట్ రన్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. తెనాలి, గుంటూరు, విజయవాడ పరిధిలో జరిగే 5K రన్ నందు అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. పోస్టల్ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమంలో తమను భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. పోస్టల్ శాఖ అధికారులు మాట్లాడుతూ ఇండియా పోస్ట్ రన్ కార్యక్రమంలో ఫిట్ ఇండియా ఫిట్ ఆంధ్ర నినాదంతో పోస్టల్ శాఖ ముందుకెళ్తుందని తెలిపారు. గుంటూరు, తెనాలి, విజయవాడ ప్రాంత ప్రజలు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పోస్టల్ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమానికి తెనాలి డబుల్ హార్స్ సంస్థ స్పాన్సర్ చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ పోస్టల్ సర్కిల్ ఏపీఎంజీ సుధీర్ బాబు, తెనాలి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి కరుణాకర్ బాబు, పలువురు పోస్టల్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు, విజయవాడ, తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా 13వ తారీఖు అక్టోబర్ నిర్వహించబడుతున్నటువంటి ఇండియా పోస్ట్ రన్ 2024న భాగవహించి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ యొక్క రన్కి మాకు తెనాలి డబుల్ హార్స్ చైర్మన్ గారు, అదేవిధంగా వారి సంస్థ వారు ఎంతో ప్రోత్సాహిస్తున్నారు. వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా దీనిలో భాగవహించి ఫిట్ ఇండియా ఫిట్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి నినాదాన్ని మనమందరము కూడా ఈ సంవత్సర కాలమే కాకుండా మనందరూ మన యొక్క హెల్త్ మీద ధ్యాస పెట్టుకోవడానికి ఎంతో అవకాశం కల్పిస్తుంది. సో కాబట్టి విరివిగా పాల్గొనాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. తెనాలి, గుంటూరు, విజయవాడ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అంటే మనకు ఒక విలువ. అది మనకు పురాతన నుంచి మనం ఆచరిస్తున్న పోస్ట్ ఆఫీసు. సో ఆ పోస్ట్ ఆఫీస్ గౌరవాన్ని మనం కాపాడాలంటే మనమంతా ఈ ఇండియన్ పోస్ట్ రన్లో పార్టిసిపేట్ చేసి పాల్గొని మన యొక్క ఇండియన్ పోస్ట్కి మనం గౌరవాన్ని కల్పిద్దాము. దీంట్లో మాకు కూడా అవకాశం కల్పించినందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మా ధన్యవాదాలు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అశ్వయుజ శుద్ధ పాఠ్యమి నుండి దశమి వరకు జరిగే శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ విశేష పూజలు అందుకుంటారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని దేవి ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. స్థానిక దేవి చౌక్ లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో 93వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు, కలశ స్థాపన, అంకురార్పణ, శ్రీచక్రార్చన కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయంలో నిర్వహించే దసరా ఉత్సవాల గురించి వివరించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు శ్రీ మహాదుర్గాదేవిగా దర్శనమిచ్చి భక్తులచే పూజలు అందుకున్నారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అదేవిధంగా శ్రీ కాళీమాత దేవస్థానం నందు దసరా ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మండపం నందు కనకదుర్గ అమ్మవారిని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజాది కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షులు గుమ్మడి రమేష్ పర్యవేక్షించారు. అలాగే స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ కామాక్షి అమ్మవారి క్షేత్రం నందు 65వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీ సంతాన లక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు ఒకరోజు ఒక అలంకారంలో దర్శనమిచ్చి పూజలు అందుకుంటుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా స్థానిక బోస్ రోడ్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ వాసవి అమ్మవారు శ్రీ వారాహి దేవిగా, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ ప్రత్యంగిరా దేవిగాను దర్శనమిచ్చి పూజలు అందుకున్నారు. ఉత్సవాల వివరాలను ఆలయ అర్చకులు వివరించారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షులు నూకల వెంకట వేణుగోపాలరావు, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అలాగే మారిస్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారిని శ్రీ మహాదుర్గాదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉత్సవాలను ఆలయ కమిటీ అధ్యక్షులు గ్రంథి సేతు మాధవరావు, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అదేవిధంగా బాలాజీరావుపేటలోని శ్రీ ప్రధాన అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో
నందులపేటలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి భక్తి బృందం ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కనుల పండుగ కొనసాగుతున్నాయి. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆయా ఆలయాలను ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. అమ్మవారు మహాదుర్గాదేవి అవతారంగా భక్తులకి దర్శనమిచ్చారు. అలాగే ఈరోజు సాయంత్రం వచ్చేసరికి చల్లా బాలా త్రిపుర సుందరి గారి శిష్య బృందంచే నృత్య ప్రదర్శన ఉంటుంది. రేపు వచ్చేసరికి మనకి మూలా నక్షత్రం అయింది. ఆ అమ్మవారు మూలా నక్షత్రం రోజు మహాసరస్వతీదేవి అవతారంలో భక్తులు దర్శనమిస్తారు. ఈ 93వ శరన్నవరాత్రులకి లో భాగంగా మూలా నక్షత్రం ఉదయం 9 గంటలకి వేదసభ ఉంది. మధ్యాహ్నం 1 గంటకి రక్ష కుంకుమార్చన ఉంటుంది. కాబట్టి భక్తులందరూ ఈ అమ్మవారిని ఉదయాన్నే దర్శించి ఈ మూలా నక్షత్రం విశేషమైనది సరస్వతి అమ్మవారి దేవి అవతారం. మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం పూట వేదసభకి, మధ్యాహ్నం కుంకుమార్చనకి మరియు సాయంత్రం వచ్చేసేపటికి తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. 1 గంట దగ్గర నుంచి శ్రీచక్రార్చన, లక్ష కుంకుమార్చన ఉంటుంది. దీనికి హాజరై భక్తులందరూ అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా 13వ తారీఖు అన్నప్రసాద వితరణ ఉంటుంది. భక్తులందరూ అన్నప్రసాద వితరణ తీసుకోవాల్సింది. ఈ అన్నప్రసాద వితరణకి విరివిగా వస్తు రూపాన్ని కానీ ధన రూపాన్ని కానీ సాయం చేసేవాళ్ళు సాయం చేసి తగిన రసీదు పొందవలసిందిగా కోరుచున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నమః. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేచేటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రిలో భాగంగా ఈ రోజున 6వ రోజు శ్రీ వాసవి అమ్మవారు వారాహిదేవిగాను, అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు ప్రత్యంగిరాదేవిగాను అలంకారములతో దర్శనమిస్తూ ఉన్నాయి. మరి శత్రుజయం కలగాలని చెప్పేసి, సమస్త మానవాళికి కూడా సుఖ సంతోషాలు కలగాలని చెప్పేసి, ఈ యొక్క ఉన్నటువంటి దేశంలో ఉండే ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అమ్మవార్లకిద్దరికీ కూడా విశేషమైనటువంటి హోమాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా దేవాలయానికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పాత్ర కావాల్సిన కోరుతూ ఉన్నాము. పుష్పగిరి శంకరాచార్య సంస్థానం అయినటువంటి శ్రీ బాలాసుందరి సమేత చంద్రమణ స్వామివారి దేవస్థానం మారిసిపేట నందు శ్రీ దేవి శరణ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు 6వ రోజు అమ్మవారికి అలంకారం శ్రీ మహాదుర్గాదేవిగా దర్శనమిచ్చారు భక్తులందరికీ కూడా. కావున భక్తులందరూ కూడా 2 పూట్ల దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించగా కోరుతున్నాము. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా సాయంత్రం కూడా 6 గంటలకు ప్రారంభమవుతాయి. అట్లాగే ఈ ప్రతిరోజు కూడా లలిత పారాయణం, విష్ణు సహస్రనామం చదువుతారు. భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనతున్నాం. రేపు మూలా నక్షత్రం అమ్మవారి పుట్టినరోజు సరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. భక్తులందరూ కూడా ఉదయం నుంచే 5 గంటల నుంచే ఎంతో వైభవంగా ప్రారంభమవుతుంది. మన భక్తులు బాగా దయచేసి అందరూ కూడా లైన్లో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ నందు బాలస్వామిజీ ఆధ్వర్యంలో 78వ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చి పూజలు అందుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఉదయం సుప్రభాతం, శ్రీచక్రార్చన, అభిషేకం, విశేష పూజాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 12వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకరణతో పాటు శ్రీచక్రార్చన, శ్రీ లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని బాలస్వామిజీ తెలిపారు. భక్తులు విశేషంగా ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, సలహా మండలి చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, ట్రస్ట్ కార్యదర్శి రావురి సుబ్బారావు, ఉపాధ్యక్షులు పెనుగొండ వెంకటేశ్వరరావు, సభ్యులు ముద్దాబత్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, చుండూరు లోకనాథం, జయలక్ష్మి, మాతృమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శాలిగ్రామ మఠ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు చాలా విశేషంగా పరదేవత మహాలక్ష్మీదేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈ చరాచర జగత్తులో ప్రతి మానవాళికి ధనం అనేది ప్రధానమైన అవసరంగా ఉంటుంది. అయితే మనకి ఈ జగత్తులో ఉన్నవన్నీ కూడా ఐశ్వర్యంతోనే సమానము.
అటువంటి గౌరవంగా చూస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనకి ఎప్పుడు కూడా లభిస్తుంది. అలాగే మన దేహము, మనం ఉన్న ప్రాంతము కూడా ఎలా అయితే శుచి శుభ్రతగా ఉంటుందో మన మనోభావాలు, మన ఆలోచనలు కూడా అలానే ఉండాలంట. అవి కూడా పవిత్ర భావనతో ఉంటే, అవి కూడా చక్కగా ఉంటే అప్పుడు అమ్మవారు మన మనసులో కూడా జరబడి మన మనసులో ఆవిడ ఉంటారంట. అటువంటి భగవంతుడికి మన మనసులో కూర్చునే స్థానాన్ని ఏర్పాటు చేసి ఆసనంగా ఇచ్చి ఆ పరదేవతని మన మనసులో ధ్యానిస్తూ అర్చించడం మూలాన విశేషమైన ఫలం లభిస్తుంది. ఈరోజు ఆ పరదేవతకి విశేషంగా డబ్బులతో అలంకరణ చేయటం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన శ్రీ విద్యాపీఠంలో ఈ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని రేపు సరస్వతీదేవిగా అమ్మవారికి అలంకరణ చేయటం జరుగుతుంది. అమ్మ సరస్వతీదేవి విద్యా ప్రదాయనిగా, వీణాపానిగా భక్తులకి దర్శనమిస్తారు. రేపు అమ్మవారికి విశేషంగా వెన్నపూసతో అలంకారం చేస్తామన్నమాట. భక్తాదులందరూ కూడా విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహము, అమ్మవారి యొక్క జ్ఞాన ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి అర్చకులు విశేష పూజాది కార్యక్రమాలను ఆకమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ 3వ తేదీ నుండి ప్రారంభమైన అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 12వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి అమ్మవారు పూజలు అందుకోవడం జరుగుతుందన్నారు. 6వ రోజైన మంగళవారం అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం ఇచ్చినట్లుగా తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు జరుగుతాయని భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని పేర్కొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు గ్రామ సర్పంచ్ తూలిపాల పవన్ కుమార్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ రోజు 6వ రోజు అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ చేయటం జరిగింది. ఆ అమ్మవారి కృప ప్రతి ఒక్కరి మీద ఉండి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాము. అమ్మవారి కృప ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరి మీద కూడా చల్లని చూపు ఉండాలని కోరుకుంటూ ఈ శరన్నవరాత్రి ఉత్సవాలను భాగస్వాములైన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలానే నందివెలుగు గ్రామంలో వేయించేసి ఉన్న అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరికి అందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నందివెలుగు గ్రామంలో వేయించేసినటువంటి అగస్తేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో వేయించేసినటువంటి మా నందివెలుగు గ్రామ ఇలవేలిపోయినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు నందివెలుగు గ్రామంలో అత్యంత వైభవపేతంగా గ్రామ ప్రజల యొక్క అందరి సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా జరపబడుతూ ఉంది. మరి ఈరోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా కొలువై ఉన్నారు. 8 భుజాలతో, అష్టభుజాలతో మరి దర్శనమిస్తూ మహాలక్ష్మీదేవిగా కొలువై ఉన్నారు. ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వారు ధన రూపేణ, ధాన్య రూపేణ, వస్తు రూపేణ సహాయ సహకారాల నుంచి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ అమ్మవారి దర్శనానంతరము అమ్మవారి ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోంది. శ్రీవారు కానీ, గౌరవాధ్యక్షుల వారు కానీ, అందరూ కూడా గ్రామస్తులు కానీ అందరూ కూడా ఎటువంటి లోటుపాట్లు కూడా లేకుండా దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి అందరికీ కూడా అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నారు. హిందూ సనాతన ధర్మంలో అత్యంత మౌలికమైన ప్రమాణం వేదమని, భగవంతుని ద్వారా వేదం పుట్టిందని పలువురు వేద పండితులు పేర్కొన్నారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా వేదిక బ్రాహ్మణ సేవ సమాఖ్య తెనాలి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక నాజరపేటలోని విద్యాశంకర భారతి నృసింహ సదనంలో వేద మహాసభ నిర్వహించారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వేద పండితులు విష్ణుభట్ల ఆంజనేయ, చైన్లు గణపాటి, విష్ణుభట్ల శ్రీకృష్ణ గణపాటి, విష్ణుభట్ల సత్యనారాయణ గణపాటి, విష్ణుభట్ల లక్ష్మీపతి గణపాటి తదితరులు ప్రసంగిస్తూ వేదం విశిష్టతను వివరించారు. విశ్వవ్యాప్తమైన విషయాలు నిధిగా, సృష్టికి కారణభూతమైనదిగా
వేదం వెలుగొందుతోందని పేర్కొన్నారు. ఇక ఋషులు భగవంతుని ద్వారా వేదాన్ని విని లోకానికి దానిని గానం చేస్తూ అందించారన్నారు. బుద్ధి సూక్ష్మతను పెంచుకోవడానికి వేదాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. వేద సభల ద్వారా లోకానికి హితం కలుగుతుందని పేర్కొన్నారు. ఇక తొలుత సమాఖ్య కార్యవర్గ సభ్యులు గణపతి ప్రార్థన చేసి గాయత్రి దేవికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం 2 గంటల పాటు సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన 58 మంది వేద పండితులు వేద పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య గౌరవాధ్యక్షులు భాగవంతుల కామేశ్వరరావు, కోశాధికారి తురుమెళ్ల దక్షిణామూర్తి, ఉపాధ్యక్షులు కెవి సుబ్రహ్మణ్యం, మేడూరి శ్రీనివాసమూర్తి, సంయుక్త కార్యదర్శి రావినుతల రాజేంద్ర ప్రసాద్, మేళచెరువు అనిల్ కుమార్, పింగళి వేణుధర్, కార్యవర్గ సభ్యులు నారాయణం, వేణుగోపాల్, సీఎంకే తిరుమలరావు, పి సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శారదా శరణవరాత్రాల సందర్భంగా వేదిక్ బ్రాహ్మణ భవనంలో వేదసభ కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. ఈ వచ్చినటువంటి భక్తులకి, సభ్యులకి, వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి అందరికీ కూడా ఆ వేద పురుషుల యొక్క ఆశీర్వచనం పరిపూర్ణంగా ఉండాలి. స్వస్తి. వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారిచే ఈ రోజున విద్యాశంకర భారతి నృసింహ సదనమునందు వేద సభ జరిగింది. దీనికి ఉభయ రాష్ట్రాల్లో ఉన్న వేద పండితులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ వేద సభను నిర్వహించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. దీనికి తెనాల్లో ఉన్న బ్రాహ్మలు ఇతరులు అందరూ కలిసి ఈ కార్యక్రమానికి వచ్చి వారి ఆశీస్సులు పొందారు. అందరికీ ధన్యవాదములు. పుష్పగిరి పీఠాధిపతుల ఆదేశానుసారం ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నది. దీంట్లో మొదటి వేద పాఠశాల కాబట్టి వేద సభ జరిపి ఆ మిగతా కార్యక్రమాలు అన్నీ చేసుకోవచ్చని మేము ఆశించి, అట్లాగే వేద పురుషుల్ని, వేద పండితులందరినీ పిలిచి వారికి సత్కారములు అందించి కార్పొరేషన్ డైరెక్టర్లుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను నియమిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకరరావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ర కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన కేశన కోటేశ్వరరావును, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన జొన్నాదుల మహేష్ అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్, ఈదర వెంకట పూర్ణచంద్, కేశన శంకరరావులు అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో మరింత ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కన్నిగంటి మురళీకృష్ణ, నల్లపాటి రాము, మహేష్, రవీంద్ర, దుర్గా, కాకుమాన్ ఉపేంద్ర, కుర్రా శ్రీహరి, సుమంత్, చల్లగాలి శంకర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి తెలుగుదేశం పార్టీలో పార్టీకి అంకితమై పనిచేసిన జొన్నాదుల మహేష్ గారికి, కేశన కోటేశ్వరరావు గారికి డైరెక్టర్ పదవులు రాష్ట్ర వ్యాప్తంగా రావటం చాలా ఆనందదాయం. వారు పార్టీకి ఎంత సేవ చేశారు అనేది అందరికీ తెలుసు. వారు ఇంతకుముందు కోటేశ్వరరావు గారు ఎంపీపీగా చేసినప్పుడు కానీ, జొన్నాదుల మహేష్ గారు వైకుంఠపురం చైర్మన్గా చేసినప్పుడు కానీ వారు ఎంత మహబూతిగా ఆ పదవులు చేశారో మనందరికీ తెలుసు. వారు ఆ సమయస్ఫూర్తి కానీ, ఆ పదవులకి ఉన్ని తెచ్చే దాంట్లో కానీ వారు చాలా గొప్పగా పనిచేశారు. వారు ఇదే పదవులు కాదు, ఇంతకంటే ఉన్నతమైన పదవుల్లో ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైనా ఆఫీస్కి ఫోన్ చేసినా కానీ, ఏ పని మీద ఫోన్ చేసినా కానీ పక్కన మనకి సమాధానం చెప్పే ఇద్దరు, ఇంత కష్టపడే వాళ్ళందరూ కూడా ఎదగాలి అని చెప్పేసి ప్రతిరోజు వారు చెప్పే మాటలు వారి గొప్పతనాన్ని మనకి తెలియజేస్తున్నాయి. అటువంటి వారికి ఈరోజు సివిల్ సప్లైస్లో డైరెక్టర్గా కోటేశ్వరరావు గారికి, పద్మశాలి వెల్ఫేర్ సొసైటీలో డైరెక్టర్గా జొన్నాదుల మహేష్ గారికి డైరెక్టర్ పదవులు రావటం చాలా ఆనందదాయకం. ఎన్డీఏ కూటమి విజయం సాధించినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ పురంధరేశ్వరి గారి కూటమి రాష్ట్రం ఎన్నడూ లేని విధంగా ఘన విజయం సాధించడం అనేది చాలా గొప్ప విషయంగా మరి భావిస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే తెనాలి నియోజకవర్గంలో ఇద్దరు బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు, ఒకరు జొన్నాదుల మహేష్ గారు, ఇప్పుడు కేశన కోటేశ్వరరావు గారు, ఇద్దరు కూడా పార్టీకి అంకిత భావంతో, చిత్తశుద్ధితో మరి పనిచేసేటువంటి వ్యక్తులు కనుక పార్టీ అధిష్టాన వర్గం కూడా గుర్తించి మరి స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎక్స్ మంత్రిగా పనిచేసేటువంటి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు మంత్రి గారు అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు కానీ, వీరి అందరి యొక్క సహాయ సహకారాలతో మరి బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులిద్దరికీ మరి సివిల్ సప్లై కార్పొరేషన్లో కేశన కోటేశ్వరరావు గారికి, చేనేత విభాగానికి
చెందినటువంటి జొన్నాదుల మహేష్ గారికి ఇద్దరికి కూడా కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వటం అనేది మనందరం కూడా హర్షించదగ్గ విషయం. మన బీసీ నాయకులు ఈ రోజున తెనాలిలో పనిచేసే వాళ్ళను గుర్తించి మహేష్ గారికి పద్మశాలి వెల్ఫేర్ సొసైటీలో ఆయన డైరెక్టర్గా నియమించటం, రాష్ట్ర పౌర సరఫరాల భాగంలో మన కేసీఆర్ కోటేశ్వరరావు గారికి డైరెక్టర్గా ఇవ్వటం చాలా ఆనందించదగ్గ విషయం. దీనికోసం కష్టపడ్డ వారికి పదవులు రావడానికి కృషి చేసిన ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, అట్లాగే మన పార్లమెంట్ సభ్యులు పెంసాని చంద్రశేఖర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో వీరిద్దరూ కూడా ఇంతకన్నా మంచి ఉన్నతమైన పదవులు ఆస్వాదించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడు ఎల్లవేళలా వాళ్ళిద్దరికి అండగా ఉంటూ ఈ రాష్ట్రానికి మేలు చేసే పనులు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కళాకాణాచి తెనాలి వేదగంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రం నందు చతుర్థ వీణ నాటక పద్య నాటక పోటీలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కళ మన కోసం, మేము కళ కోసం అనే నినాదాన్ని విధానంగా మార్చుకున్న కళాకాణాచి తెనాలి వేదగంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో చతుర్థ జాతీయ వీణ నాటక పద్య నాటక పోటీలు కళాక్షేత్రం వేదికగా మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు సాంఘిక పద్య నాటకం సంధ్య వెలుగు ప్రదర్శించగా మధ్యాహ్నం 2 గంటలకు వారి మంత్రనగర్ నాటకం, సాయంత్రం ప్రదర్శించిన అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి చిగురు మేఘం నాటిక, అనంతరం వెలుగలేరు థియేటర్స్ వారి వెలుగలేరు వారి నిసి నాటిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆలోచింపచేశాయి. నేటి సమాజం తీరుతెన్నులు ఇతివృత్తంగా కొనసాగిన నాటక సాంఘిక పద్య నాటకాలు ప్రేక్షకుల జన నీరాజనాలను అందుకున్నాయి. కార్యక్రమాలను సంస్థ సభ్యులు పర్యవేక్షించారు. వేదగంగోత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వరప్రసాద్ నాటకోత్సవ విశేషాల గురించి మీడియాకు వివరించారు. అయ్యో గేట్ కాడాడు టీ తాగడానికి వెళ్ళాడు, మేము గబుక్కుని లోపలికి వచ్చాం. పెద్ద డాక్టర్లు వాళ్ళ పర్మిషన్ లేకుండా ఈ కూడా మేము చెప్పండి ఎందుకు వచ్చారు? అడుక్కోటానికి చూడబోదు. చిన్నపాటి రైతులో ఉన్నావు, పేరేంటి చెప్పే? నువ్వు చెప్పు. నా పేరు సన్నయ్య. మూడు కూడా దారి తప్పొచ్చారు. ఈ అమ్మగారు ఈరోజు ఉంది కదా, ఎంతమంది వచ్చారు? ఫోన్ లైన్ సార్ చెప్పండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని నేరేట్ చేయండి. నేరేట్ చూసి అరౌండ్ 1 o'clock కావచ్చు. Go slow. Remember, you are the managing director of this new consultancy also. Keep some patience. శాంతంగా ఉంటే నమ్మలేదు సార్ జాయ్. మీరు మన హాస్పిటల్ కన్నారో తెలుసా? ఫైనాన్స్ మ్యాటర్ మొత్తం ఎమ్మెల్యే చూసుకోమని ఐ నో మీ హస్బెండ్ కళ్యాణ్ చూసుకోమనమ్మా. డాడీ తనకి సర్జరీతోనే సరిపోతుంది, మన లోకం పట్టదు. అయ్యో మీ హస్బెండ్ వర్క్ మైండెడ్ లోపు తీసేసారు. యు ఆర్ జీనియస్ బేబీ. కళల కాణాచి తెనాలి వేదగంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి సంయుక్త నిర్వహణలో గత 4 సంవత్సరాలుగా ఇక్కడ తెనాలి రామకృష్ణ కవి కళా ప్రాంగణంలో జాతీయ స్థాయి పద్య నాటకోత్సవాలు సాంఘిక నాటకోత్సవాలు జరుగుతున్నాయన్న విషయం ప్రేక్షకులందరికీ తెలుసు. మొట్టమొదటిగా ఈ కళల కాణాచిని ఎస్టాబ్లిష్ చేసినటువంటి అధ్యక్షులు బుర్రా సాయి మాధవ్ గారు ఒక సత్సంకల్పంతో నంది అవార్డులు ఆగిపోయిన తర్వాత ఉభయ రాష్ట్రాల్లో కూడా ఒక నిర్ణయం తీసుకొని ఒక ఆలోచన చేసి ఒక విజన్తో వీణా అవార్డ్స్ని తీసుకురావాలి, రంగస్థల కళాకారుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డటువంటి అవార్డ్సే ఈ వీణా అవార్డ్స్. దాంట్లో భాగంగా మాకు కూడా కొంత అవకాశం ఇవ్వటం వల్ల మేము కూడా సాయి మాధవ్ బుర్రా గారితో కలిసి గత 4 సంవత్సరాలుగా ఈ వీణా అవార్డ్స్ విషయంలో పాలు పంచుకుంటూ ఇతోధికంగా మా యొక్క సేవలను మేము అందిస్తున్నాం. వీటిల్లో భాగంగా నిన్నటి నుంచి ఇక్కడ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. ఇవాళ నుంచి సాంఘిక పద్య నాటకోత్సవాలు ఉదయం పూట సాయంత్రం పూట నాటికలు రన్ అవుతూ ఉన్నాయి. ఇవాళ ప్రారంభం జరిగింది. ఆశాంతం ప్రతి ఒక్క ప్రేక్షకుల్ని మేము కోరేది ఏంటంటే ఫిజికల్గా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంగణానికి వాటన్నిటిని తిలకించవలసిందిగా మేము కోరుతున్నాము. మొట్టమొదటిసారిగా సమకాలీన సాంఘిక పద్య నాటకోత్సవాలు పెట్టాలి, ప్రోత్సహించాలని సంకల్పించారు సాయి మాధవ్ బుర్రా గారు. అది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ప్రయోగం చేయడం జరిగింది. పారితోషికం గురించి వారు రారు, వాళ్ళలో ఉన్న తృష్ణ
ఆ కళను బయటికి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తారు. దానికి చంద్రుడికి నూలుపోగులాగా మేము ఇస్తున్నటువంటి పారితోషికాలు వాళ్ళకి ఏదో జీవితాలు మార్చేస్తాయని కాదు, ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడాలి, తోడ్పడాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కృషిని మీ అందరూ కూడా అభినందించి తోడ్పడి అందరికీ సహాయకారులుగా మీరు కూడా ఉండాలని కోరుకుంటూ, అంగవైకల్యంతో ఇబ్బందులు పడుతున్న గుంటూరుకు చెందిన నాగార్జున శ్రీలత దంపతులకు తెనాలికి చెందిన హెల్పింగ్ సోల్జర్ సంస్థ మంగళవారం తోపుడు బండిని అందించింది. ఈ సందర్భంగా హెల్పింగ్ సోల్జర్ సంస్థ ప్రతినిధి షేక్ ఇనైతుల్లా మాట్లాడుతూ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి నాగార్జున శ్రీలత దంపతులు తమకు ఫోన్ చేసి సాయం అడగటం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో జాస్తి మోహన్ రావు మనవరాలు హాసిని నందినిల సౌజన్యంతో నాగార్జున శ్రీలత దంపతులకు తోపుడు బండిని సాయం కింద అందజేయడం జరిగిందని తెలిపారు. ఆపదలో ఉన్న వారికి హెల్పింగ్ సోల్జర్ సంస్థ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు. నాగార్జున మాట్లాడుతూ సహాయం అడిగిన వెంటనే సహాయం చేసిన హెల్పింగ్ సోల్జర్ సంస్థకు తాము ఎప్పుడూ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు, శివ, తేజ, అయాజ్, ప్రశాంత్, సుభాని పలువురు సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా గుంటూరులో నివసిస్తున్న ఈ అన్న పేరు నాగార్జున, ఈ అక్క పేరు శ్రీలత గారు. అంగవైకల్యంతో చాలా బాధపడుతున్నారు. గతంలో వాలంటరీగా పనిచేసే వాళ్ళు ఇప్పుడు వాలంటరీ పని లేనందువలన కనీసం ఇల్లు జరగడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వీళ్ళకి పింఛన్ వస్తుంది, వచ్చిన పింఛన్తో ఇంటి అద్దె కట్టుకోవడమే సరిపోతుంది, ఇంటి పోషణకే సరిపోతుంది. ఇప్పుడు ఎలాంటి సదుపాయం కూడా లేని పరిస్థితి. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు సోషల్ మీడియాలో చూసి మీరు ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు కదా, మాకు కూడా ఒక తోపుడు బండి సహాయం చేయండి అని అనగానే వెంటనే స్పందించి మరి ఈరోజు మా గురుగారు అయినటువంటి జాస్తి మోహన్ రావు గారు, వారి మనవరాలు జాస్తి హాసిని నందిని గారి సౌజన్యంతో నాగేంద్ర అన్నకు జీవనోపాధి కోసం తోపుడు బండి సహాయం చేయడం జరిగింది. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ ఎల్లప్పుడూ మాకు సహాయ సహకారాలను అందిస్తున్న మా గురుగారు అయినటువంటి జాస్తి మోహన్ రావు గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు హెల్పింగ్ సోల్జర్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో దాతలందరి సహాయ సహకారంతో మరెన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. నా పేరు నాగార్జున అన్న, గుంటూరు నుంచి వచ్చాము. మేము గతంలో వాలంటీర్గా చేశాము. ఇంకా 4 నెలల నుంచి ఖాళీగా ఉంటున్నాము. నేను నా భార్య ఇద్దరం వికలాంగులమే. వచ్చిన పెన్షన్ డబ్బులు ఇంట్లో పోషణకు వాటికి సరిపోతుంది, ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది. అప్పుడే సోషల్ మీడియాలో అన్నయ్య వాళ్ళు చేసే కార్యక్రమాలు చూసి ఫోన్ చేశాను. మాకు ఇట్లా ఇబ్బందిగా ఉందన్న, కొంచెం ఏదైనా వ్యాపారం చేసుకుంటాము, బల్లబండి హెల్ప్ చేయండి అని చెప్పని అడగగానే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. నేను అయితే అసలు ఊహించలేదు, ఎందుకంటే మేము ఈ 4 నెలల నుంచి ఏదో ఒకటి పని చేసుకుందామని చెప్పి చాలా తాపత్రయంతో చాలామందిని అడిగి ఉన్నాము. కానీ వాళ్ళు ఎవరు స్పందించలేదు. చెప్తాము అది ఇది అన్నారు కానీ ఏమీ స్పందించలేదు. అన్నయ్య వాళ్ళు ఒక్క ఫోన్ చేయడం వల్లనే నాకు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఫోన్ చేసింది 2 రోజులు ఎమ్మటనే రెస్పాండ్ అయ్యి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. జీవితాంతం రుణపడి ఉంటామండి ఖచ్చితంగా. తెలుగు రంగస్థలానికి తమ జీవితాన్ని అంకితం చేసిన కళాకారులను స్ఫూర్తిగా తీసుకొని వేదగంగోత్రి ఫౌండేషన్ విజయవాడ మరియు కళ్ళకానచి తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో నాటిక పోటీలు నిర్వహించడం అభినందనీయమని పలువురు వక్తలు సోమవారం తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. రంగస్థలంపై తమకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న స్వర్గీయ వల్లూరు వెంకట్రామయ్య చౌదరి, కన్నెగంటి నాసరయ్య, శతాధిక నాటకకర్త కొడాలి గోపాలరావు, అమరకవి బెల్లంకొండ రామదాసుల శత జయంతిని పురస్కరించుకొని తెనాలిలోని రామకృష్ణ కళాక్షేత్రం వేదికగా కళ్ళకాణాచి వేదగంగోత్రి ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యం నిర్వహించిన సదస్సులో ఆచంట బాలాజీ నాయుడు, జరుగుల రామారావు, ఒల్లూరు శివప్రసాద్, జమ్మలమలక శశిమోహన్లు పురస్కార గ్రహీతలుగా పాల్గొని సత్కార పురస్కారం అందుకున్నారు. తొలుత రెంటాల జయదేవ్, డాక్టర్ కందిమల సాంబశివరావు, అంబటి మురళీకృష్ణ, వేలుపుల బుజ్జిబాబు వక్తలుగా పాల్గొని ఆ నలుగురి నట జీవిత విశేషాలను విశ్లేషించారు. కార్యక్రమాన్ని సంస్థ ప్రతినిధులు పర్యవేక్షించారు. అనంతరం శ్రీకృష్ణ రాయబారం పడకసీను ప్రేక్షకులను అలరించింది. శ్రీ దుర్గాభవాని నాట్య మండలి నిర్వాహకులు ఆరాధ్యుల ఆదినారాయణ శ్రీకృష్ణ వేషధారిగా తమ ప్రాధాన్యత చాటుకున్నారు. ఇతడేదో కుయిట్టి పనిలను నాకును కొంత సాయము చేయక తీరినది కాదు, కానీ నాకు అంతే చాలు. బావా కృష్ణ, నీ ఇచ్చ వచ్చినట్లే కానిము. ధనంజయ, నీ అభిప్రాయమేమి? సర్వధర్మ స్వరూపుడు చెప్పవలసినది బావా, నీ యావశక్తియు పాటుపడి అర్జునుడి కింద భాగము కల్పించుడే కాక కోరుగంటలో కూడా అతనికి ముందుగా అవకాశం ఇచ్చి భావా ధనుంజయ నీ అభిప్రాయం ఏమని
అని అడుగుతున్నావు. ఇంతకంటే ఎవరి అభిప్రాయం ఎట్లుండేదిలే బావా. అట్లా కాదు సీతన నీ పుస్తకం 14 భువనంబులొక్క బిడ్డను ఎత్తివచ్చును గడంపంచావు ప్రచండ ప్రతాప ప్రతిభా విభూషితులకు భూముడు సోదరులకు అగ్రజుండమై సైన్యతర పరాక్రమోజ్జలమై దిగంత విశ్వంత సత్యతో విలసితమై మౌనీయమై అభిమాన వల్ల నీ మందీకృతమై నిష్కళంకమై లతంబుల పేరెండి కన్నా అనేక ద్రోహుని సమూహములతో అధిరోజుండనదు నాకు ఈ ప్రపంచమున ఏది అసాధ్యము. మోదుకూరి జాన్సన్ గారు వల్లూరు వెంకటరామయ్య చౌదరి గారికి ఒకే ఒక్క పద్యం రాశారు ఆయన స్వహస్తాలతో. ఆ స్వహస్తాలతో రాసిన పద్యం కూడా నేను చాలా పదిలంగా దాచుకున్నాను. ఆ విధంగా వారితో నాకు అనుబంధం ఏర్పడింది. అంతేకాకుండా శబరి నాటకం అమలాపురంలో ప్రదర్శిస్తుంటే తెల్లారి మా నాన్నగారితో పాటు మేము తులసి జలంధర్ నాటకం ప్రదర్శిస్తున్న సమయంలో వారు ఆ రోజు ఖాళీగా ఉండి దేవి మార్కెట్ అమలాపురంలో దేవి శరణవరాత్రి మహోత్సవాలు తెనాలి పట్టణంలోని పలు ఆలయాల్లో శోభాయమానంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆయా ఆలయాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. సాయంకాలం వేళల్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు భక్తులను రంజింపజేస్తున్నాయి. ప్రధానంగా సాయంత్రం వేళల్లో ఆలయాలు నిర్వహించే ఆధ్యాత్మిక సాంస్కృతిక సేవలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో తెనాలి మారిస్పేట శివాలయం కళ్యాణ మండపంలో శ్రీ బతుకమ్మ ఉత్సవ మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో అమ్మవారిని ధనలక్ష్మీదేవిగా అలంకరించారు. కరెన్సీ నోట్లతో చేసే అలంకరణ ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళా సభ్యులు విశేషంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా చంద్రమౌళేశ్వర స్వామి వారి దేవస్థాన కళ్యాణ మండపంలో వేయించేసిన బతుకమ్మ అమ్మవారి దసరా మహోత్సవం జరుగుతున్నవి. 6వ రోజు కనుక ధనలక్ష్మి అలంకారం చేసి ఉన్నాము. రేపు పూలకావిడి పాలకావిడి ఎల్లుండి బాలికలచే పూజ జరుగుతుంది. సో మహిళా సంఘం వాళ్ళు మారిస్పేట అండి. మేము ఇక్కడ శివాలయం గుడి వెనకాల ఉన్న కళ్యాణ మండపంలో గత 30 సంవత్సరాలుగా ఈ తల్లిని ఈ నవరాత్రుల్లో ఇక్కడ పూజలు చేస్తూ ఉంటాము. మాకు చేతనైనంతలో మా శక్తి కొలది రోజుకొక అలంకారంతో ఆ తల్లిని సేవించుకుంటున్నాము. అందులో భాగంగా 6వ రోజు ధనలక్ష్మీదేవిగా అలంకరించుకున్నాము ఆ తల్లిని. రేపు వచ్చేసి 7వ రోజు పూలకావిడి పాలకావిడి జరుగుతుందండి. 8వ రోజు బాలికలతో సాయంత్రం పూట బాలల పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే పండుగ అయిన మరునాడు తల్లిది ఓలలాడింపు కార్యక్రమం ఉదయం పూట జరుగుతుంది. తారి బోస్టోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మహిళా భక్తులు విశేషంగా భక్తి గీతాలను ఆలపించారు. కార్యక్రమ ప్రాధాన్యతను అన్నమాచార్య సంకీర్తన సేవా సమితి ప్రతినిధి కొండపి శ్రీనివాస్ వివరించారు. ఈరోజు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారికి చక్కటి సంకీర్తన చేసే అవకాశం ఇచ్చారు. వారి కమిటీ వారికి చైర్మన్ నూకల వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేవస్థానంలో ప్రతి బుధవారం, ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం అన్నమయ కీర్తనలు ఉచితంగా నేర్పించి మ్యూజిక్తో తపలా కీబోర్డ్తో నేర్పిస్తాము. ప్రతి సంవత్సరం డిసెంబర్లో తిరుమల యాత్ర కూడా ఉంటుంది. ఈ సంవత్సరం డిసెంబర్లో 27వ తారీఖు తిరుమలకి 167 మంది వెళ్తున్నాము. అలాగే గుంటూరు నుంచి ఇవి కాక గుంటూరు నుంచి కూడా ఒక 60 మంది వస్తున్నారు. మొత్తం కలిపి 200 చిల్లర మంది దాకా అవుతారు. ముఖ్యంగా ఈ ప్రజల్లోకి అన్నమాచార్య కీర్తనలు తీసుకెళ్లాలని మా ఉద్దేశంతో ఈ కమిటీ వాళ్ళని అడగంగానే మాకు ఈ ప్రోగ్రాం ఇచ్చారు. ఈ సంవత్సరం కొత్తగా గోవిందనామాలు కూడా ప్రచారం చేయడానికి అని చెప్పేసి చిన్నపిల్లలకి 8 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు వారికి గనక మమ్మల్ని సంప్రదిస్తే 9246400685కి సంప్రదిస్తే వాళ్ళని ఉచితంగా వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్లు ఒకళ్ళని తిరుమల తీసుకెళ్ళి అక్కడ ఆస్థాన మండపంలో గోవిందనామాలు చేయిస్తాము. కాబట్టి ఇది గమనించండి. అన్నమయ కీర్తనలో మాకు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వారు చక్కటి అవకాశం ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
దుగ్గ్యాల మండలం చింతలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయం నందు తెనాలి పట్టణానికి చెందిన ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి భక్తి బృందం వారి ఆధ్వర్యంలో దేవీ శరణవరాత్రి మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ క్రమంలో ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన మంగళవారం మంగళప్రదమైన పసుపు కుంకాలతో సువాసినులు సామూహిక పూజలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి హరికథ కళాకారిణి బెజ్జంకి నాగమణి మాట్లాడుతూ శారదా చలపతి ఆధ్యాత్మిక సేవలో భాగస్వామ్యం వహించడం ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమ నిర్వాహకురాలు శారదా చలపతి మాట్లాడుతూ ఉపచార పూజా విధాన విశిష్టతను వివరించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. శ్రీ దేవి శరన్నవరాత్రులలో 5వ రోజు సందర్భంగా చింతలపూడి శివాలయంలో ఉపచార పూజ అమ్మవారికి ఈరోజు నిర్వహించాము. దీంట్లో చాలామంది భక్తులు పాల్గొన్నారు. ప్రతిరోజు ఒక్కొక్క దేవస్థానంలో ఒక్కొక్క పూజ మేము చేసుకొస్తున్నాము. ఇక్కడ పాల్గొన్న భక్త కోటికి, అర్చక స్వాములకి, కమిటీ మెంబర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. గంగా బ్రహ్మరాంబ సమేత మల్లి స్థానంలో ఉపచారములు గౌరవనీయులైనటువంటి శ్రీ శారదా చలపతి గారు ఈ 9 రాత్రులుగా నిర్వర్తించినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో చక్కగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. 5వ రోజుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి శారదా చలపతి గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలోని ఆర్య సమాజం నందు విశ్వశాంతి యజ్ఞ కార్యక్రమాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పండిత గోపదేవ శాస్త్రి 28వ వర్ధంతి కార్యక్రమం, విశ్వశాంతి యజ్ఞ కార్యక్రమాలు మంగళవారం నుండి ఈ నెల 13వ తేదీ వరకు జరుగుతాయని ఆర్య సమాజం కూచిపూడి కార్యాలయ అధ్యక్షులు యలవర్తి ఉదయశంకర్ తెలిపారు. కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు వేద పారాయణ యజ్ఞం, భజనలు, వ్యాఖ్యానం జరుగుతాయని పేర్కొన్నారు. నాగభైరవ, గంగా పార్వతి, ముప్పానేని, సువర్ణవాణి, మాఘం, కృష్ణమూర్తులు యజ్ఞ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ఆర్య సమాజ సభ్యులు పాల్గొన్నారు. అట్లాగే ఇంట్లో మనం చేసుకునే ప్రతి పని ఆవు పేడ తీసుకొస్తారు, నీళ్ళ వదులుతా, ఎంత గొప్ప మహిమ ఉంటుంది. అదే సరి లేదు అనే మాట తర్వాత సంగతి. భగవంతుడు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి. రేడియం అనే శక్తి మన ఇంట్లోకి రాకుండా కాపాడేది ఏది? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అక్టోబర్ 13వ తేదీన జరిగే ఇండియా పోస్టర్ అండ్ మెడల్స్ ను ఆవిష్కరించిన తెనాలి డబుల్ హార్స్ అధినేత మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్. పట్టణ పరిసర ప్రాంతాల్లో వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు, పలు రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HCV న్యూస్.